వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. బుట్టెల ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన. యూరియా వాడకం తగ్గించే వారికి ప్రోత్సాహకం ఇస్తామని వెల్లడి. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. 3 ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్పై మంత్రి సమీక్ష. అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేస్తామని నారాయణ వెల్లడి. కడప జిల్లా బద్వేలును పీడిస్తున్న విషజ్వరాలు. ఆసుపత్రులకు క్యూ కడుతున్న జనం. డీటెయిల్స్ చూస్తే సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నుంచి యూరియా వాడకం తగ్గించే రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. తగ్గించే ప్రతి కట్టకు 800 రూపాయలు నేరుగా రైతులకు అందిస్తామని చెప్పారు. రైతు నష్టపోకూడదు, ప్రజారోగ్యం బాగుండాలని పేర్కొన్నారు. యూరియా ఎక్కువ వాడటం వల్ల క్యాన్సర్ వస్తుంది. దీని వాడకంపై రైతుల్లో చైతన్యం తీసుకురావాలి. ఏపీలో క్యాన్సర్ టాప్ 5 రోగాల జాబితాలో ఉంది. వాడకం ఇలాగే కొనసాగితే క్యాన్సర్లో నంబర్ 1కి వెళ్ళిపోతామన్నారు. వచ్చే ఏడాది నుంచి ఎంతవరకు అవసరమో అంతే వినియోగించాలి. మైక్రో న్యూట్రియంట్స్ సప్లిమెంట్స్ కింద ఇవ్వాలి. యూరియా ఎక్కువ వాడితే ఎక్కువ పంట వస్తుందనుకోవడం సరికాదు. దీని అతి వాడకంపై పంజాబ్ను కేస్ స్టడీగా చూడాలని చంద్రబాబు తెలిపారు. ఇప్పుడంతా ఏంటంటే మెయిన్ గా మనకి ఏమవుతుందంటే మైక్రో న్యూట్రియంట్స్ ఇవ్వడం చాలా రోజుల నుంచి నేనున్నప్పుడంతా కూడా దాని మీద ఫస్ట్ ప్రియారిటీ పెడుతున్నాం. బాడీ నీడ్స్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, టు సర్టన్ ఎక్స్టెంట్ ఫ్యాట్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్. సేమ్ థింగ్ ల్యాండ్ నీడ్స్ ఆల్ మైక్రోన్యూట్రియంట్స్ అండ్ బ్యాలెన్సింగ్ ఆల్ ఫ్యాక్టర్స్. దాని బదులు మనం ఏం చేస్తున్నాం అంటే టు స్టిమ్యులేట్ మనుషులను స్టీరాయిడ్స్ వాడినట్టు యూరియా వాడుతున్నాం. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం. యూరియా వల్ల క్రాప్ ఎక్కువ వస్తుందని ఆశతో యూరియా వాడుతున్నారు. నేను చాలా సార్లు మీకు చెప్పాను, పంజాబ్ ఈజ్ ఎ కేస్ స్టడీ. పంజాబ్ లో ఈ రోజు 2 trains ఎవ్రీ డే క్యాన్సర్ పేషెంట్స్ ఇట్ ఈస్ క్యారింగ్ టు ఢిల్లీ. క్యాన్సర్ ఎక్కడైనా సరే కోరిలేషన్ మీరు వెళితే బ్యాక్వర్డ్ ఏదర్ పెస్టిసైడ్స్ ఆర్ యూరియా, ఫెర్టిలైజర్, కెమికల్ ఫెర్టిలైజర్ ఆర్ పొల్యూషన్. దీస్ ఆర్ ఆల్ ది రీజన్స్. మనం కూడా టాప్ 10 డిసీజెస్ చూస్తే టాప్ 10 లో రెండోది అనుకుంటాను. ఇప్పుడు కృష్ణబాబు పాతగా ఇది, ఇప్పుడు గౌరవ్ ఉంటాడు. ఒకప్పుడు క్యాన్సర్ ఇది ది సెకండ్ బిగ్గెస్ట్ డిసీజ్ ఆర్ థర్డ్ బిగ్గెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. టాప్ 10 లో 3-4 లో టాప్ 5 లోనే వస్తుంది. 3 or 4 వచ్చే పరిస్థితి వచ్చింది. టుమారో ఇట్ విల్ బికమ్ నెంబర్ 1. ఇక్కడ ఎందుకు వేస్తున్నారు అన్నప్పుడు మనం సాయిల్ టెస్టింగ్ నుంచి వచ్చాం. బాడీ టెస్టింగ్ ఎట్లయితే మనం చేసుకుంటున్నామో సాయిల్ టెస్టింగ్ కూడా చేసి అక్కడి నుంచి సాయిల్ ని బ్యాలెన్స్ చేయాలి విత్ మైక్రో న్యూట్రియంట్స్. ఇప్పుడు డ్రై కెమిస్ట్రీ కూడా వెళ్తున్నాం. సెటిలైట్ మన ఒక అతను వచ్చాడు, కొత్తగా ఒక స్టార్ట్అప్ కంపెనీ పెట్టాడు. ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. మనం కూడా సెటిలైట్ కి వెళ్తున్నాం. వచ్చినప్పుడు మీరు కానీ ఇది కానీ బ్యాలెన్స్ చేస్తే చాలా వరకు మనకి ఇబ్బంది లేకుండా పోతుంది. స్టిమ్యులేట్ చేయడానికి వాడాలి తప్ప అది సప్లిమెంటేషన్ ఎరువు కాదు, మైక్రో న్యూట్రియంట్స్ కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అది రాసుకుంటాం మేము. నెక్స్ట్ ఇయర్ నుంచి ఎంత వరకు అవసరమో ఇట్ ఈస్ ఏదో కొద్దిగా ఇస్తున్నాను కాదు, సాయిల్ ఫెర్టిలిటీని బట్టి డెఫిషియన్సీస్ బట్టి మైక్రో న్యూట్రియంట్ సప్లిమెంట్ చేయాలి. ఇక్కడ వచ్చే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 3 ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఓగా ధాత్రి రెడ్డి నియమితులయ్యారు. ఫైబర్ నెట్ ఎండీగా గీతాంజలి శర్మకు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర డోన్ కార్పొరేషన్ ఎండీగా శౌర్యమాన్ పటేల్ను ప్రభుత్వం బదిలీ చేస్తుంది. రాష్ట్ర ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేసింది. రీసెంట్గా పలు జిల్లాలకు కొత్త ఐపీఎస్లను నియమించింది. తాజాగా 3 ఐఏఎస్లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
గుంటూరు జిల్లా మున్సిపల్ కార్పొరేషన్పై మంత్రి నారాయణ సమీక్షించారు. కుంచనపల్లిలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ క్యాంప్ ఆఫీసులో జరిగిన ఈ సమావేశంలో కీలక సూచనలు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించారు. 120 కోట్ల రూపాయల విలువైన రోడ్లు, డ్రైనేజీ పనులకు వెంటనే టెండర్లు పిలవాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక నగరంలో పలు ప్రాంతాల్లో పీపీపీ విధానంలో అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సమాజంలో అల్లర్లు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రౌడీ మూకలకు ఇదే మొదటి చివరి ఆదేశాలని హెచ్చరించారు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కన్బిల్లే. గతంలో అన్నమయ్య జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న విద్యాసాగర్ నాయుడు ప్రకాశం జిల్లాకు బదిలీ కావడంతో ఆయన స్థానంలో నూతన ఎస్పీగా ధీరజ్ కన్బిల్లే నియమితులయ్యారు. అన్నమయ్య జిల్లాలో ఉన్న పరిస్థితులను తెలుసుకుని సమాజంలో అల్లర్లు సృష్టించి శాంతి భద్రతకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తులకు ఇదే నా మొదటి చివరి ఆదేశాలని హెచ్చరించారు. ట్రాన్స్ఫర్ వచ్చాను. ఇంతకుముందు పాడేరులో ఏఎస్పీగా, రంపచోడవరం ఏఎస్పీగా అండ్ ఫర్దర్ అడిషనల్ ఎస్పీ కమ్ ఓఎస్డీ ఆపరేషన్స్ పాడేరు చేస్తున్నాను. అది మొత్తం అంతా ఎల్డబ్ల్యూ నక్సల్ ఫీల్డ్ లోనే లాస్ట్ 2.5 years కూడా గడపడం జరిగింది. అండ్ ఇప్పుడు న్యూ అసైన్మెంట్ వచ్చింది. సో ఇక్కడ అన్నమయ్య జిల్లాలో కూడా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా తెలుసుకొని వాటి మీద వర్కౌట్ చేసి అల్టిమేట్ గా ప్రజలకి శాంతి భద్రతల మేరకు 100% వాళ్ళకి ప్రొటెక్షన్ అండ్ ఆ ఫీలింగ్, సేఫ్ ఫీలింగ్ ఇచ్చేలాగా పోలీసు వాళ్ళతో ఎల్లప్పుడూ ఉంటారని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ వేదికగా తెలియజేస్తున్నాను. అండ్ ఎటువంటి రౌడీ ఎలిమెంట్స్ కానీ ఎనీ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి దయచేసి ఇది ఒక లాస్ట్ వార్నింగ్ కింద తీసుకోండి. ఈ జిల్లాలో ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కి కానీ అన్నెసరీ ఈ రౌడీ ఎలిమెంట్స్ కి కూడా స్పేస్ ఉండదు. ఇది ఒక హిస్టారికలీ ఇంపార్టెంట్ ప్లేస్. చాలా ఏళ్ళుగా శాంతి భద్రతలతో డిఫరెంట్ కమ్యూనిటీస్, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అయినా బయట వచ్చిన వాళ్ళందరినీ కూడా అకామిడేట్ చేస్తూ వస్తున్న ప్లేస్ ఇది. అందరినీ కూడా కలుపుకుంటూ పోయి ఈ జిల్లాని సేఫ్ డిస్ట్రిక్ట్ గా ఉమెన్ అండ్ చైల్డ్ కి, అదేవిధంగా యూత్ కూడా డ్రగ్స్ కి దూరంగా ఉండేలాగా అన్ని విధాలుగా కూడా మేము కృషి చేసి దీన్ని ఒక బెటర్ డిస్ట్రిక్ట్ గా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. నేను అన్నమయ్య జిల్లాకు రావడం ఇది ఫస్ట్ టైం అండి. యాజ్ అన్ ఎస్పీ వస్తున్నాను. సో ఇక్కడ నేచర్ ఆఫ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. పీపుల్ డిఫరెంట్ గా ఉంటారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వచ్చాను. నేను ముందుకి అన్ని కూడా నేర్చుకొని ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ అండ్ ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అండ్ న్యూసెన్స్ ఎలిమెంట్స్ లేకుండా ఉండి ముందుకు తీసుకెళ్ళాలని చూస్తామండి. నేను ఫస్ట్ 2020 అటెంప్ట్ లో ఐపీఎస్ వచ్చిందండి. అండ్ 2021 అటెంప్ట్ లో ఐఏఎస్ కూడా వచ్చింది, బట్ వేరే కాడర్. బట్ కడప వంటి ప్రాంతంలో ఎస్పీగా పనిచేసే అవకాశాన్ని బాధ్యతగా తీసుకుంటానని ఎస్పీ నచికేత్ విశ్వనాథన్ షెల్క్ స్పష్టం చేశారు. ఇవాళ ఆయన జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతన ఎస్పీ బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తానని ఆయన తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గండికోట ఇంటర్ విద్యార్థిని హత్య కేసుకు త్వరలోనే ఛేదిస్తామని పేర్కొన్నారు. అలాగే యువతను మత్తులో ముంచెత్తుతున్న గంజాయి విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి దాన్ని అరికడతామన్నారు ఎస్పీ నచికేత్ విశ్వనాథన్ షెల్క్. ఇవాళ ఈ జిల్లా ఎస్పీగా బాధ్యత తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాధ్యత నాకు ఇచ్చారు. నేను చాలా గ్రేట్ఫుల్. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చారు. ఆనరబుల్ డీజీపీ గారు నాకు ఇది రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్. ఈ రోల్లో అంత సిన్సియర్ గా, అంత డిసిప్లిన్ గా పనిచేస్తాం. పోలీస్ వ్యవస్థ మీద అందరికి ఒక నమ్మకం ఉండాలి. నా ప్రయత్నం నేను చేస్తాను. ఇది చాలా పెద్ద బాధ్యత నేను అనుకున్నాం. నేను నా తరఫు నుండి 100% ఫేర్ గా నేను ఎఫర్ట్స్ ఇస్తాను. నాకు కొంత టైం ఇవ్వండి, అంత డీటెయిల్ గా నేను స్టడీ చేస్తాను. రెగ్యులర్ గా మీతో ఇంటరాక్షన్ చేస్తాను. వాట్ ఎవర్ ద ఇష్యూస్ ఆర్, ఫేర్ గా, ట్రాన్స్పరెంట్ గా మీకు అంతా షేర్ చేస్తాను. అయితే అన్ని పోలీస్ విషయాలు చాలా సీరియస్ గా ఉంటాయి. అన్ని సీరియస్ గా తీసుకుని మేము చేస్తాం. దీంట్లో కొన్ని ప్రయారిటీస్ ఖచ్చితంగా ఉంటాయి. లైక్ లా అండ్ ఆర్డర్,
చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాం. లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయడానికి ఎవరు ఉండదు. తర్వాత ఈ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, డ్రగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ లైక్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్, సోషల్ ఈవిల్స్ ఉన్నాయి. అన్ని ఇల్లీగల్ ఇష్యూస్ మీద మేము గట్టిగా స్ట్రిక్ట్ గా పనిచేస్తాం. ఒక నమ్మకం, ఒక రెస్పెక్ట్, ఒక విశ్వాసం క్రియేట్ చేయడానికి కోసం. కృష్ణా జిల్లా అవినిగడ్లోని శ్రీ రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా పూజలు చేశారు అర్చకులు. ఇక 1008 కలువ పూలతో స్వామివారిని అలంకరించి పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు శివనామస్మరణతో శ్రీరామపాద క్షేత్రం మార్బ్రోగింది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో సబ్ కలెక్టర్ త్రివిద్ నాగ్తో ఈవో అనిల్ కుమార్ సమావేశమయ్యారు. త్రిపురాకాంతం శ్రీ బాల త్రిపుర సుందరీదేవి శరన్నవరాత్రులకు సబ్ కలెక్టర్ను ఈవో అనిల్ కుమార్ ఆహ్వానించారు. ఈ నెల 22న ప్రారంభమయ్యే నవరాత్రులకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని విధాల సౌకర్యాలను సమకూర్చామని తెలిపారు. ఈ నెల 22న ప్రారంభం దేవి శరన్నవరాత్రులు వచ్చే నెల 2వ తారీఖు వరకు కొనసాగుతాయని తెలిపారు. నవరాత్రుల్లో దేవీ దేవతలకు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు. ఈ సంవత్సరం దసరా శరన్నవరాత్రులలో భాగంగా దసరా శరన్నవరాత్రులు తేదీ 22 నుంచి తేదీ 2వ తారీఖు 10వ నెల 2025 వరకు దాదాపు 11 రోజులు దసరా శరన్నవరాత్రులు మహావైభవపేతంగా జరుగును. ఈ 11 రోజులు ప్రతిరోజు ఉదయం శ్రీ అమ్మవారికి అభిషేకము, స్వామివారికి అభిషేకము, ప్రతిరోజు వాహన సేవ జరుగును. ఎవరైనా ఉభయదారులు వాహన సేవలో పాల్గొనాలంటే 2116 టికెట్ నిర్ణయించి ఉన్నది దేవాలయ ధర్మాదాయ శాఖ వారు. కావున భక్తులు ఎవరైనా పాల్గొనవలసిన వాళ్ళు జయప్రదంగా పాల్గొనాల్సిందిగా కోరుచున్నాము. మహిమోపేత క్షేత్రము మా త్రిపురాంతక మహాక్షేత్రము. ఇక్కడ మనకు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూప బాలాదిమ్మవారు కొలువై ఉన్నారు. ఇక్కడ మనకు దేవి శరన్నవరాత్రోత్సవములు 22/9/2025 నుంచి 2/10/2025 వరకు అత్యంత వైభవంగా జరుగుతాయి. 11 రోజులు. ఈ యొక్క ప్రతిరోజు కూడా అమ్మవారికి ప్రాతకాల అభిషేక కార్యక్రమము, ఉభయదాతలచే మనకు ఉత్సవమూర్తికి అభిషేకము, తర్వాత మహానివేదన, ప్రతినిత్యము కూడా బాలపూజ కార్యక్రమం ఉంటుంది. ఈ బాలపూజ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవచ్చును. అలాగే ఈ సంవత్సరము చండీ హోమము నిర్వహిస్తున్నాము. ఈ చండీ హోమంలో పాల్గొనదలిచిన వారు 5,216 రూపాయలు చెల్లించి 4 దంపతులకు మాత్రమే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ఒకసారి, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఒకసారి ఈ చండీ హోమం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా ఉభయదాతలు ఉంటారు. ఈ ఉభయంలో పాల్గొనదలిచిన వారు 2,216 రూపాయలు చెల్లించి ఉభయదాత కార్యక్రమంలో పాల్గొనవచ్చును. ఈ ప్రతిరోజు కూడా స్వామివారికి మాన్య రుద్రాభిషేకము మరియు అమ్మవారికి అభిషేక కార్యక్రమము, సాయంకాలం ప్రతిరోజు కూడా అలంకార సేవ, ప్రతినిత్యం కూడా ఒక్కొక్క అలంకారంతో అమ్మవారి వాహన సేవ కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి చేత ప్రకారం స్వీకరించి అమ్మవారి పాతుగా ఈ సంవత్సరం
వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలును విషజ్వరాలు వేధిస్తున్నాయి. బద్వేలు విషజ్వరాలు విజృంభించాయి. గత 2 వారాలుగా రోగులు బద్వేలు ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రానికి పెద్ద సంఖ్యలో చికిత్సకు తరలివస్తున్నారు. రోజుకు 300 మందిని వైద్యులు పరీక్షిస్తుండగా అందులో 30% మంది టైఫాయిడ్, 10% మంది డెంగీ లక్షణాలతో బాధపడుతున్నట్లు వైద్యులు చెప్తున్నారు. వార్డులోని పడకలన్నీ రోగులతో నిండిపోయాయి. ఈ సంఖ్య పెరుగుతుండటంతో సేవలందించేందుకు వైద్యాధికారులు ఇబ్బందులు పడుతున్నారు. డెంగ్యూ లక్షణాలున్న రోగులను కడప రిమ్స్కు సిఫార్సు చేస్తున్నట్లుగా వైద్యుడు శ్రీకాంత్ తెలిపారు. అయితే డ్యూటీలో ఉన్న డాక్టర్లు సరిగ్గా విధులకు హాజరు కావడం లేదని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామూలుగా రెగ్యులర్ గా మనకి 300+ ఓపీ ఉంటుంది. కానీ గత 2 రోజుల నుంచి ప్రతిరోజు 400 దాటిపోతుంది. వచ్చే ఓపీలో మెయిన్ పేషెంట్స్ అందులో వచ్చేసి వస్తున్నారు. ఫీవర్ పేషెంట్స్ మెయిన్ గా ఫీవర్ తో పాటు దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులు మెయిన్ గా ఉంటున్నారు పేషెంట్ కి. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ కి టెస్ట్ చేస్తుంటే రక్త కణాలు తగ్గడం, ముఖ్యంగా ప్లేట్లెట్స్ తగ్గడం, కొంతమంది టైఫాయిడ్ రావడం ఇలాంటివి జరుగుతున్నాయి. కొన్ని రేర్ కేసెస్ లో రోజుకి 2 రోజులకు ఒక కేసు అలాగే డెంగ్యూ పాజిటివ్ కూడా వస్తూ ఉంది. ఇది జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంటే కొద్ది గోరువెచ్చని నీళ్లు తాగడం, కొద్ది ఏ మాత్రం జలుబున్నా సరే వెంటనే వెన్నీ లాగా పెట్టుకోవడం, దోమల నుంచి రక్షణ పొందడం మెయిన్గా. సో దోమతెరలు వాడాలి, లేదంటే మనకు వీలైనంత వరకు ఆలోట్ వాడతామా, ఏదైనా కాయలు వాడతామా, ఇంకేదైనా వాడతామా, కడ్డీలా దోమలు వాటి నుంచి రక్షణ పొందడం మెయిన్. ప్రకాశం జిల్లా మార్కాపురంలో సిపిఎం నాయకులు నిరసనకు దిగారు. ఉచితంగా ఇసుకను అందిస్తామని ప్రగల్భాలు పలికిన కూటమి ప్రభుత్వం ఇసుక ఊసే లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఉచిత ఇసుక హామీ ఇచ్చిన కూటమి నేతలు ఇప్పుడు లారీ యజమానులు బెదిరిస్తూ టన్నుకు 800 రూపాయలు కొనుగోలు చేసి 1400 రూపాయలకు అమ్ముకోవడం న్యాయమేనా అని వారు ప్రశ్నించారు. ఇసుక కొరత అక్రమ దందా తక్షణమే ఆపి ప్రజలకు ఉచిత ఇసుక ఇవ్వాలని సోమయ్య డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు సోమయ్య. నిలబెట్టుకోవాలి, ఉచిత ఇసుక ఇస్తామన్న కూటమి ప్రభుత్వ హామీని నిలబెట్టుకోవాలి. కూటమి ప్రభుత్వం ఇస్తామన్న హామీని కొట్టొద్దు పౌర కార్మికుల్ని, కొట్టొద్దు పౌర కార్మికుల్ని కల్పించాలి. వారి ఉచిత ఇసుకలు వెంటనే, వారి ఉచిత ఇసుకలు వెంటనే నిలబెట్టుకోవాలి కూటమి ప్రభుత్వం. ప్రజల పక్షం నిలబడి న్యాయం చేయాల్సిన రెవెన్యూ అధికారులు దౌర్జన్యంగా తన పొలంలో రహదారి ఏర్పాటు చేశారని ఓ రైతు సబ్ కలెక్టర్ను ఆశ్రయించాడు. మండలంలోని బొడిచెర్ల గ్రామానికి చెందిన పెడమల వెంకటేశ్వర్లు అనే రైతు తనకు రెవెన్యూ అధికారులు అన్యాయం చేశారంటూ సబ్ కలెక్టర్ త్రివిద్నాథ్కు వినతి పత్రాన్ని ఇచ్చారు. రహదారి కావాలంటూ సుమారు 25 సెంట్ల పొలాన్ని ఆక్రమించి రాళ్లు పాతారని వాపోయాడు. ఇక తనను ఇబ్బందులకు గురిచేసి లేనిపోని కేసులు బనాయించి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతూ నానా యాతనలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సబ్ కలెక్టర్కి వినతి పత్రాన్ని ఇచ్చారు. మాది బొడిచెర్ల గ్రామం, వందలపాటి ఇలాకు సర్వే 162 సర్వే నెంబర్లో 2 ఎకరాల పొలం కొనుక్కున్నాను. అది కొని కూడా 91 సంవత్సరం కొన్నాను సార్. 91 సంవత్సరం కొంటే ఇప్పటి వరకు చేసుకుంటున్నాము, కానీ అక్కడ రస్తాలు అంటూ లేదు. నాకు పొలం ఇచ్చిన వాళ్ళు కూడా ఉత్తర వైపు అని చెప్పేసి నాకు పోయేదానికి రస్తా రాసిచ్చినారు. కానీ వేరే వాళ్ళు ఇటు ఉత్తర వైపు పోతూ వాళ్ళు ఏమైంది ఇప్పుడు దక్షిణ వైపు రస్తా కావాలని చెప్పేసి గొడవలు చేసుకుంటా ఇప్పుడు మాకు దక్షిణ వైపు గొడవ రస్తా కావాలంటున్నారు. కానీ ఉత్తర వైపు జేసీ గారి ఆర్డర్ మొన్న ఈ మధ్య రెవెన్యూ సదస్సులో ఎంఆర్ఓ గారు వాళ్ళందరూ వచ్చేసి చూసి ఇచ్చిండ్రు. కానీ చూసి వచ్చిన తర్వాత ఈ పెద్ద అయినా స్థలం ఉన్నది కాక గట్టుగా కీయమన్న స్థలం వాళ్ళకు రోడ్డు కన్నారు. నేను ఇయ్యాను సార్, లేని కాడ ఎట్టించాము, ఉత్తరం వైపు రస్తా ఉంది కదా అక్కడే పోవాలా నిన్నాను అంటే దానికి నన్ను బెదిరించినాడు. నువ్వు ఈ రకంగా అయ్యావు, నిన్ను కేసు పెట్టి దీని లోపల ఇచ్చగా నేను ఇచ్చేటట్లేదు, నీ పొలం బీడు పెట్టేదాకా నువ్వు ఒప్పుకునేటట్లేదు అని చెప్పేసి బెదిరించి వచ్చినాడు. బెదిరించి వచ్చిన తర్వాత మళ్ళా కొన్నాళ్ళకు అది జరిగిన తర్వాత ఒక నెలకు వచ్చేసి జేసీ గారు ఆర్డర్ అని చెప్పేసి మా కాడికి వచ్చి మమ్మల్ని మాట్లాడాలరమ్మని చెప్పి పిలువనంపి మమ్మల్ని ఏం మాట్లాడకుండా ఆయన కారులో కూర్చొని అద్దాలు వేసుకొని ఈఆర్ఓ గారి చేత సర్వేర్ గారి చేత పిలిపిస్తున్నారు. మేము అబ్జెక్షన్ పెట్టినాము, లేని కాడ వేయొద్దని చెప్పేసి. కానీ మాకు ఇప్పటి నుంచి లేదు, నేను 34 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నా, ఇప్పుడు రస్తా లేదు, పోయింది లేదు అని చెప్పేసి నాకు పొలం ఇచ్చిన వాళ్ళు కూడా మాకు ఉత్తర వైపే పూర్వం నుంచి పోతున్నాము, దక్షిణ వైపు లేదని కూడా చాలా మంది ఆఫీసర్లకు చెప్పినారు. కానీ వీళ్ళు వినకుండా మొన్న వచ్చి ఆయన దౌర్జన్యం మీద ఆయన కారులో కూర్చొని మేము వద్దు అంటుంటే 2 సార్లు రాడ్లు వేసి వచ్చిండ్రు.
రాళ్ళు వేసి వచ్చిన తర్వాత నేను వ్యవసాయం చేసుకుంటే నేనేదో వాళ్ళది రాళ్ళు పీకినట్టు అది చేసినట్టు నా మీద కేసులు పెట్టినారు. పెట్టి ఊరికే రోజు పోలీస్ స్టేషన్ తిప్పిండ్రు. వాళ్ళు వచ్చారు మాట్లాడతారు, నువ్వు రావాలి పెద్ద ఆయన అనేది రోజు నన్ను రమ్మనేది 5 గంటల దాకా కూర్చోబెట్టి పంపించేది. ఈ రకంగా 10 రోజులు నన్ను తిప్పి నాకు ఇబ్బంది పెట్టి లాస్ట్కి మొన్న ఏసఐ గారు వాళ్ళందరూ ఒత్తిడి చేసి నా చేత సంతకం పెట్టించి వాళ్ళని పోయి రోడ్డు వేసుకొని ఆయన ఒప్పుకున్నాడని చెప్పేసి లెక్కన చెప్పి ఈ విధంగా నన్ను నష్టపరిచింది. ఇవాళ 25 సెంట్ల దాకా పొలం పోతుంది. కష్టపడి కూలీ చేసి మా పిల్లల భవిష్యత్తు కోసం కొనుక్కున్నాం. అది మా పెద్దలు సంపాదించిన ఆచి కాదు. అందువలన ప్రభుత్వం వారు దీని మీద సంధించి మాకు ఏం న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. అది శ్రీకాకుళం జిల్లాలో యూటీఎఫ్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 ఏళ్లు కావస్తున్నా తమ డిమాండ్లను నెరవేర్చడం లేదంటూ యూటీఎఫ్ నాయకులు నిరసన తెలిపారు. ఉపాధ్యాయులతో బోధనేతరుల పనులు చేయిస్తున్నారని, తక్షణమే ఆపాలని, ఆర్థిక విద్యారంగ సమస్యలపై రణభేరీ పేరిట ర్యాలీ చేపట్టారు. అయితే పోలీసులు అడ్డుకునే నాయకులను అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉపాధ్యాయుల దగ్గరికి విద్యారంగ సమస్యల మీద, ఆర్థిక రంగ సమస్యల మీద ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మొత్తం 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార జాథా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు కనీసం ఆర్థిక అంశాల మీద ఒక్కటి కూడా ఉపాధ్యాయ ఉద్యోగులకి చేసినటువంటి సందర్భం లేదు. 12వ PRCకి సంబంధించి 25 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా 12వ PRC చైర్మన్ని ఇంతవరకు నియమించే పని చేయలేదు. 4 DAలు పెండింగ్లో ఉన్నాయి, బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. 11వ PRCకి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి బకాయిలన్నీ కూడా పెండింగ్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు చెల్లించడం కానీ చర్చించడం కానీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చేయలేదు. దీన్ని వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయుల దగ్గర నుంచి అధికార సేకరణ అఫీషియల్గా వాళ్ళ దగ్గర నుంచి సమస్యల సేకరణ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక విద్యారంగానికి సంబంధించి గత ప్రభుత్వం ఏదైతే సాల్ట్ పథకం తెచ్చిందో, ప్రపంచ బ్యాంకు ఒప్పందంతో 1236 కోట్ల రూపాయల అప్పుతో తెచ్చినటువంటి సాల్ట్ పథకంలో భాగంగా ఈరోజు ప్రాథమిక విద్యా వ్యవస్థని మొత్తం విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం గత ప్రభుత్వం చేస్తే దాన్ని కొనసాగింపుగానే ఈరోజు సాల్ట్ పథకాన్ని యథాతథంగా అమలు చేస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో 12,952 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఈరోజు సింగిల్ స్కూల్ టీచర్స్ ఉన్నాయి. అలాగే ఈరోజు పాఠశాల వ్యవస్థ మొత్తం కూడా బోధనేతర కార్యక్రమాలతోటి, పాఠశాల తెరిచిన దగ్గర నుంచి యోగాంధ్ర పేరుతోటి, PTM పేరుతోటి, కర్మయోగ పేరుతోటి, P4 పేరుతోటి, రకరకాల పేర్లతోటి పాఠశాలలో పిల్లలకి అక్షరాలు చెప్పనీయకుండా పాఠశాలల నుంచి, ప్రభుత్వ పాఠశాలల నుంచి పిల్లలు ప్రైవేట్కి వెళ్ళేటువంటి వాతావరణాన్ని ప్రభుత్వ అధికారులు సృష్టిస్తూ ఉన్నారు. రెండోది పర్యవేక్షణ పేరుతోటి ఉపాధ్యాయులు దొంగల్లాగా చిత్రీకరించేదాన్ని కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అందుకనే బోధనేతర కార్యక్రమాలు, సెల్ ఫోన్ లేని వ్యవస్థ కావాలనేది డిమాండ్ తోటి ఉపాధ్యాయులు కింద పాఠశాలలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులన్నిటినీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. ఈ నెల 19 తర్వాత 25వ తారీఖున పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ హైకో ప్రకాశం జిల్లా మార్కాపురంలోని రాయవరంలో చోరీ కలకలం రేపుతుంది. జేమ్స్ లారెన్స్ ఇంట్లో దొంగలు దొంగతనం చేశారు. సుమారుగా 3 లక్షల విలువైన బంగారు చైన్, ఉంగరం, 2 ఫోన్లను దొంగతనం చేశారు. యజమాని ఫిర్యాదులతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఎక్కువ మంది కనపడతారు చూసుకునేది అవసరం అదే ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.